మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యాక్షన్ టెన్స్ గురించి తెలుసు, స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ గురించి తెలుసు, నెక్స్ట్ పొజిషన్ టెన్స్ గురించి తెలుసు. వీటి కాంబినేషన్స్ మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. మనం ఈ కాంబినేషన్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక స్పీకింగ్ ఫ్లో అనేది పెరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఏం పెరుగుతుంది, స్పీకింగ్ ఫ్లో అనేది. మూడిటి కాంబినేషన్ యూజ్ చేయడం వల్ల మనకి స్పీకింగ్ ఫ్లో అనేది పెరుగుతుంది. స్పీకింగ్ ఫ్లో ఫస్ట్ది ఏంటి ఇక్కడ చూద్దాం, 1 by 1 చూద్దాం. ఇక్కడ మనం ఆమె స్టూడెంట్, అది నా యొక్క రోల్, అదేంటి ఏ టెన్స్, అది స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ అనమాట. సో నేను స్టూడెంట్ కాబట్టి నేను ఏం కలిగి ఉంటాను, పొజిషన్ టెన్స్లో ఏంటి, ఐ హ్యావ్ బుక్స్, నేను బుక్స్ కలిగి ఉంటాను. నేను ఆ బుక్స్తో చేసి యాక్షన్ ఏంటి, ఆ బుక్స్ని ఏం చేస్తాను, నేను చదువుతాను, ఐ రీడ్ బుక్స్. ఇదేంటి యాక్షన్ టెన్స్. ఈ విధంగా కాంబినేషన్స్లో మనం ఏం చేయొచ్చు, చాలా స్పీకింగ్ ఫ్లో అనేది పెరుగుతుంది అన్నమాట. మనం ఈ 3 టెన్సెస్ కాంబినేషన్ యూజ్ చేయడం వల్ల. సి ఈజ్ ఏ టీచర్, ఆమె రోల్ ఏంటి, ఆమె ఒక టీచర్ అన్నమాట. టీచర్ కాబట్టి ఏం కలిగి ఉంటుందో, ఒక పెన్ అని కలిగి ఉంటుంది. సి హ్యాజ్ ఏ పెన్. ఆ పెన్తో ఆమె చేసే యాక్షన్ ఏంటి, సి రైట్స్ నోట్స్. ఆ పెన్తో ఆవిడ రాస్తుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఇక్కడ, ఈజ్ ఏ డాక్టర్, అతను ఒక డాక్టర్ అన్నమాట. అతను ఒక డాక్టర్ అనేది అతని రోల్. అది అతను డాక్టర్ కాబట్టి అతను ఏం కలిగి ఉంటాడో, క్లినిక్ కలిగి ఉంటాడు. హీ హ్యాజ్ ఏ క్లినిక్. సో అతను చేసే యాక్షన్ ఏంటి, పేషెంట్స్ని ట్రీట్ చేస్తాడు. హీ ట్రీట్స్ పేషెంట్స్. ఓకే, ఇదొక ఫ్లో. నెక్స్ట్ ఐఎమ్ మ్యూజిషియన్, మ్యూజిషియన్ కాబట్టి నేను ఏం కలిగి ఉంటాను, అది నా రోలు, నేను ఏం కలిగి ఉంటాను, గిటార్ కలిగి ఉంటాను అనమాట. సో ఏమంటాను ఇక్కడ నేను, ఐ హ్యావ్ గిటార్, ఇది పొజిషన్ టెన్స్. సో నా గిటార్ చేస్తే చేసే యాక్షన్ ఏంటి, ప్లే చేస్తాను, ఐ ప్లే ది గిటార్. నెక్స్ట్ ఏంటి, సీజే స్టూడెంట్, అదేంటి సీజే స్టూడెంట్ అనేది ఆమె స్టేట్ మాట. సో అది ఏం కలిగి ఉంటుంది, సి హ్యాజ్ ఏ నోట్బుక్. ఆ నోట్బుక్తో ఆవిడ చేసే యాక్షన్ ఏంటి, ఆమె చేసే యాక్షన్ ఏంటి, సి రైట్స్ ఇన్ ది నోట్బుక్. ఆ నోట్బుక్లో రాస్తుందన్నమాట, అది యాక్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, హీ ఈజ్ అన్ ఇంజనీర్, అతను ఒక ఇంజనీర్, అతని యొక్క రోల్ మాట. సో అతను ఏం కలిగి ఉంటాడు, ఒక ల్యాప్టాప్ కలిగి ఉంటాడు. హీ హ్యాజ్ ఎ ల్యాప్టాప్, అతని పొజిషన్. నెక్స్ట్ ఆ ల్యాప్టాప్తో అతను చేసే యాక్షన్ ఏంటి, సి వర్క్స్ ఆన్ ది ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తాడు అతను. నెక్స్ట్ చూద్దాం అక్కడ మనం, ఐఎమ్ ఏ గార్డెనర్, నేను ఒక గార్డెనర్ అనమాట. స్టేట్ ఆఫ్ బీయింగ్ గార్డెనర్ కాబట్టి నా పొజిషన్ ఏంటి, ఇక్కడ నేను ప్లాంట్స్ నాటుతాను. ఆ ప్లాంట్స్ నాటుతాను కాబట్టి ఏం చేస్తాను, యాక్షన్ ఏంటి ఇక్కడ నాకు, ఆ ప్లాంట్స్కి వాటర్ పోస్తాను అనమాట. నేను గార్డెనర్ని, ప్లాంట్స్ కలిగి ఉన్నాను, ప్లాంట్స్కి వాటర్ పోస్తాను, ఐ వాటర్ ది ప్లాంట్స్. నెక్స్ట్ ఏంటి, సీజే చెఫ్, ఆమె యొక్క రోల్ ఏంటి, చెఫ్ మాట ఆవిడ. సీజే చెఫ్, ఆమె యొక్క రోల్ చెఫ్ కాబట్టి ఏం కలిగి ఉంటుంది, సి హ్యాజ్ ఎ కిచెన్. సో ఆ కిచెన్లో ఏం చేస్తున్నాడు, చేసే యాక్షన్ ఏంటి, సి కుక్స్ మీల్స్. ఆమె వండుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, హీఈస్ ఏ రైటర్, అతను ఒక రైటర్, అతని యొక్క స్టేట్ అది, లేదా అతని యొక్క రోల్ అది. సో అతను ఏం చేస్తాడు, ఒక డైరీని కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు, ఒక డైరీని కలిగి ఉంటాడు. ఏం చేస్తాడు, హీ రైట్స్ స్టోరీస్ ఇన్ ద డైరీ. ఆ డైరీలో స్టోరీస్ రాస్తాడు మేడం, అతను చేసే యాక్షన్. నెక్స్ట్ ఐఎమ్ ఏ స్టూడెంట్, ఇది ఒక నా యొక్క రోల్. నేను స్టూడెంట్ కాబట్టి నేను కలిగి ఉంటాను, బ్యాగ్ కలిగి ఉంటాను, ఐ హ్యావ్ ఏ బ్యాగ్. ఆ బ్యాగ్తో నేను ఏం చేస్తాను, ఐ క్యారీ బుక్స్ ఇన్ ది బ్యాగ్. ఆ బ్యాగ్లో నేను బుక్స్ క్యారీ చేస్తాను అనమాట. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఫామ్